మీ బ్రెయిన్కి సూపర్ పవర్ బూస్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫోకస్, మెమరీ అండ్ మూడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ 5 హ్యాబిట్స్ ఫాలో అవ్వండి డైలీ. ఫిఫ్త్ హ్యాబిట్ వచ్చేసరికి మీ గట్కి కూడా చాలా హెల్తీ. హాయ్, నేను డాక్టర్ మల్లిక. హ్యాబిట్ 1, కోల్డ్ షవర్స్ అంటే చల్ల నీళ్ళతో స్నానం చేసుకోవడం. మార్నింగ్ కోల్డ్ షవర్తో మనం స్టార్ట్ చేస్తే మన బ్రెయిన్ స్టెమ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. ఇది మన హార్ట్ రేట్ని, బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది, అలర్ట్నెస్ని కూడా పెంచుతుంది. ఉదయాన్నే చల్ల నీళ్ళతో స్నానం చేసుకోవడం అలవాటు చేసుకుంటే మీ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా, అలర్ట్గా ఉంటారు. హ్యాబిట్ 2, డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ కదా, చాలా ఈజీలే, ఏముంది దీంట్లో అనుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల మన అమిగ్డలే అనేది కామ్గా అవుతుంది. సో మనం ఎక్కువ స్ట్రెస్ ఉన్నా, ఓవర్గా రియాక్ట్ అవుతున్నా ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి డైలీ ఒక 5 మినిట్స్ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది అలవాటు చేసుకోండి. థర్డ్ హ్యాబిట్, ప్రాపర్ స్లీప్. ప్రతి మనిషికి 7 నుంచి 9 గంటల దాకా అన్ఇంటరప్టెడ్ అంటే డిస్టర్బ్ లేని స్లీప్ ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మన హైపోథలామస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మన హార్మోన్స్ని, ఎనర్జీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ ఆకలి కూడా దీని చేతిలోనే ఉంటుందన్నమాట. సో లేట్ నైట్స్ ఉండడము, లేట్గా పడుకోవడం ఇవన్నీ హ్యాబిట్స్ ఉంటే ఆఫ్ చేసేసేయండి. టైంకి పడుకొని ఒక 7 to 9 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. ఫోర్త్ హ్యాబిట్, వాకింగ్. డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల మన హిప్పో క్యాంపస్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకి మెమరీ అండ్ లెర్నింగ్ పవర్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడ కుదిరితే అక్కడ మీకు ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసేలాగా చూసుకోండి. ఫిఫ్త్ హ్యాబిట్, ఫుడ్ అన్నమాట. మన బ్రెయిన్కి కూడా కొంచెం ఫ్యూయల్ కావాలి కదా. ఇప్పుడు మనకి బైక్స్కి ఎలాగైతే పెట్రోల్ కావాలో అట్లా మన బ్రెయిన్కి కూడా ఫ్యూయల్ కావాలి. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? కోలిన్ రిచ్ ఎగ్స్ కానీ, డార్క్ చాక్లెట్స్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి, లేకపోతే గ్రీన్ టీ. ఇలా తీసుకోవడం వల్ల మన ఫోకస్, మెమరీ ఇంకా కొన్ని ఇయర్స్ అయిపోయాక మన బ్రెయిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. బోనస్ టిప్ ఏంటిది అంటే, ఇలా తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఒక్కటే కాదు, మన గట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇలాంటి చాలా హెల్త్ టిప్స్ గురించి, హెల్త్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాక్టర్ మల్లిక. థ్యాంక్ యూ.